క్వశ్చన్ సార్ గ్యాప్ లో. సార్ ప్రతి సినిమాలో మీరు అవుట్ సార్, ఈ సినిమాలో నాట్ అవుట్ సార్. మీకు మీ ఫీలింగ్ ఏంటి సార్ దాని మీద? చెప్పు రాజీవ్, అర్థమైంది సార్. అవుట్ నాట్ అవుట్ మీకు అర్థమైందా? ఏం క్వశ్చన్ అండి? ప్రతి సినిమాలో మీరు అవుట్ సార్. ఈవిడ క్రికెట్ ఆడుతోందా? ఏం కాదు, అది అవుట్. ఈవిడ చూడండి, నాకు అర్థమైంది. కాదు, మీరు పైకంట ఇంకా వివిడిగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఆవిడ. సార్ ఒక 2 సంవత్సరాల ముందు మా డైరెక్టర్ మీ మీద మీమిల్ కూడా వేసాడు. అవును సార్, చూడండి. దట్ మూమెంట్ వెన్ డైరెక్టర్స్ narrating ద స్టోరీ, రాజీవ్ గనకాల బి లైక్, కొంచెం పక్క తప్పుకోండి సార్, తప్పుకోండి. అవన్నీ కాదు, ముందు ఎప్పుడు పోతానో చెప్పు. నాకు తెలియదు సార్, మీతో వర్క్ చేస్తానని. ఇది ఎన్నేళ్ల క్రితం అప్పుడు ఎప్పుడో వేసాడు సార్. ఇది మీరేసిందేనా? ఇది సినిమాకి ముందు జరిగిందా సాయి? లాంగ్ బ్యాక్. ఈయనే ఒక రకంగా ఈయనే స్టార్ట్ చేసి ఉండొచ్చు సార్. అది విరూపాక్షకు వస్తే ఈ మూవీలో సావడం కుదరదు. ఓకే పోన్లే, అది ఓకే. మీరేనా ఇవన్నీ చేసింది? ఇప్పుడు వదిలేలేరా? ఇది ముందే చూపించొచ్చు కదా, ఆ సినిమా చేసేవాళ్ళు సార్, కానీ సార్. ఈ సినిమాలో 2 hours మీరు పుష్టిగా ఉన్నారు సార్. హౌ ఆర్ యు ఫీలింగ్ సార్? వాట్ డస్ ఇట్ మీన్? సార్ వాట్ డస్ దట్ మీన్? సార్ ఇలాంటి ది ఎండ్. కాదు, ఈ పుష్టిగా ఉన్నారంటే ఎండ్ వరకు అట. ఒక నిమిషం ఆగు. ఈ సినిమా తప్పేం లేదు, పుష్టిగా ఉన్నారే సార్. సార్ సార్ ఆవిడ సార్ ఇలాంటి ఉద్దేశం- వస్తున్నాయని ఫుల్ లెంత్ క్యారెక్టర్ మొత్తం బతికే ఉంటారు అని రాశాను సార్. నేను చేసిన తప్పుకి థ్యాంక్ యూ. ఈ సినిమాలో ఖచ్చితంగా 2 గంటల 15 నిమిషాల 3 నిమిషాలు 2 గంటల 3 నిమిషాలు గ్యారంటీగా ఉంటాను ఈ సినిమాలో. థ్యాంక్ యూ సాయి మార్తాండ్ గారు. చావట్లేదు, మీరు కోరుకున్నా కానీ చావను, కుదరదు, పోను. ఆన్ స్క్రీన్ కాత్యాయని లాంటి డాటర్ ఉంది, ఆఫ్ స్క్రీన్ కూడా అలాంటి డాటరే ఉంటే హౌ డూ యూ ఫీల్? ఇప్పుడు నార్మల్గా పిల్లలు పెళ్లి చేయడము అది పెద్దవాళ్ళ బాధ్యత అంటారు. హౌ డూ ఫీల్ అబౌట్ దట్ మ్యామ్? ఆఫ్ స్క్రీన్ కాత్యాయని లాంటి డాటరా ఉంది నాకు రియల్గానే. సో వాట్ ఇస్ ద క్వశ్చన్ ఆల్ అబౌట్? పెళ్లి చేయడం అంటే ఆ బాధ్యతని మీరు ఎలా ఫీల్ అవుతారని పెళ్లి చేయడం అంటే నా పెళ్ళి నేనే చేసుకున్నాను, దాని పెళ్ళి అదే చేసుకుంటే బాగుంటుంది అనుకుంటాను. ఈజీ. ఓకే, మీ లిటిల్ హార్ట్ ఎవరికి ఇస్తారు మ్యామ్ చెప్పండి? నా లిటిల్ హార్ట్ కాత్యాయనికి ఇస్తారు. ఎవరు పొరపాటును కూడా నాకు ఇవ్వట్లేదు. ఓకే, ఫీల్ అవుతున్నాడు మ్యామ్. వంశీ గారు ఇప్పుడు